ఉగ్రవాదం అనేక రకాలుగా మార్పులు చెందుతుంది. ఒకప్పుడు ఉగ్రవాదం డైరెక్ట్‌గా బాంబులు పెట్టడము, లేకపోతే గన్‌తో వచ్చి పేల్చేయడము. కానీ ఇప్పుడు అలా కాదు. కశ్మీర్‌లో పఠాన్‌కోట్ 15 సంవత్సరాల అబ్బాయి. వీడిని ఎంక్వైరీ చేస్తే తెలిసినటువంటి భయంకర నిజాలు ఏంటంటే మైనర్లందరినీ కూడా ఐఎస్ఐ వాడికి ఏం కావాలో అది సమకూర్చేసి వాడిని ఉగ్రవాదంలోకి దింపేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక హిందూ ద్వేషులుగా, భారత వ్యతిరేకులుగా మారిపోతున్నారు. ఈ పఠాన్కోట్ గాడిని మొత్తం ఎంక్వైరీ చేస్తే వాడు సంవత్సరం నుంచి కూడా ఆన్లైన్లో ఐఎస్ఐకి టచ్లో ఉంటున్నాడు. వాళ్ళు చెప్పినవి చేస్తూ ఉన్నాడు చిన్నగా. వాళ్ళు కూడా వీడికి ప్రాణానికి ప్రమాదం లేకుండా అన్ని సరదాగా చేసేటటువంటి విధంగా వాడికి తర్ఫీదులు ఇస్తున్నారు. అది కూడా ఏంటి, ఉగ్రవాదులకి ఏం కావాలో అవి అందించడాలు. అంటే ఉగ్రవాదం కోసం ట్రైనింగ్ అవుతారు కదా, వాళ్ళ కోసం వీడు పనిచేస్తున్నాడు అనమాట. ఇప్పుడు మన అధికారులందరూ కూడా నిఘా ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆ పఠాన్కోట్ గాడిని పట్టుకుంటే ఇప్పుడు మరో 15 మంది పిల్లలు దొరికారు. అంటే ఈ చిన్న పసి పిల్లల మీద ఈ ఉగ్రవాదం నింపేస్తున్నారు. వాళ్ళు ఎలాగో దానితోటే ఉంటారు. కొన్ని ఇళ్లలో అవి మాట్లాడుకుంటూ ఉంటారు కదా, భారత్కు వ్యతిరేకంగా, హిందూ వ్యతిరేకంగా. అవి ఇంకా పనిచేస్తాయి. అలాంటి కుర్రోళ్ళని చూసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పటి నుంచి వాళ్ళ మెదల్ని పూర్తిగా పాడు చేసేసి వాళ్ళని ఒక ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు. వాళ్ళే రేపు ఒక పెద్ద ముఠాగా తయారవుతారు. లేదనుకుంటే భారత వ్యతిరేకులుగా ఒక పెద్ద గుంపుగా తయారయ్యి ఉగ్రవాదం చేయక్కర్లేదు. భారత వ్యతిరేకంగా ఏం చేసినా ఏం చేస్తారు, మళ్ళీ ఉగ్రవాదమే చేస్తారు. నువ్వు మళ్ళీ సపరేట్గా పాకిస్తాన్ నుంచి ఆ దాడి చేయి, ఈ దాడి చేయి అని చెప్పక్కర్లేదు. వాడే చేసేస్తుంటాడు. బాంబులు తయారు చేసి మన మీద విసిరేస్తా ఉంటాడు. ఇన్ని దారుణాలు చేస్తుంది ఐఎస్ఐ. ఇప్పుడు మన నిఘా సంస్థ బాగానే పనిచేస్తున్నాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ అంతా వస్తోంది. కానీ ఇక్కడ దీనికి పరిష్కారం ఏంటనేది చూడాలి. ఇలా దొరికిన వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ పంపించేస్తే వాళ్ళు పడే నరకం ఏదైతే ఉంటుందో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఇక ఇక్కడ చేయడానికి భయపడతారు. ఆ విధంగా రాజ్యాంగాన్ని మార్చాలి, మరి తప్పదు.